గుడ్ ఆఫ్టర్నూన్. సారీ చిన్న లేట్ అయింది. కూర్చో కూర్చో కూర్చో. నాకు నాప్కిన్ అంత వద్దు. థ్యాంక్ యూ. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. పేరేంటి? మై నేమ్ మహిత. బాగా చదువుతురా? ఎంత రెడీయా? రోజులు బాగున్నాయా? టేస్ట్ బాగుందా? ప్రతిరోజు తింటున్నావా లేకపోతే అప్పుడప్పుడు తింటున్నావా? నీ పేరేంటమ్మా? ఏం చదువుతున్నావు? బాగా చదువుతున్నావా? అన్నం మార్చాం కదమ్మా, బియ్యం మార్చామ్మా. రైస్లో క్వాలిటీ ఎలా ఉంది ఇప్పుడు? ఈ మధ్య సార్ ఏమైనా అనలైజ్ చేశారా? హెల్త్ 100% సార్. హెల్త్ ఏమైనా అనలైజ్ చేశారా? సార్ అటు కాదు, ఇక్కడే కాకుండా అందరిలో డెఫిషియన్సీ ఏమున్నాయి, న్యూట్రిషన్ ద్వారా ఏమైనా కరెక్ట్ చేయగలుగుతామా? అదొకటి సార్, అదొకటి చేయాలి. ఇప్పుడు ఐ చెకప్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సార్. చాలా మంది పిల్లలకి అంటే ఐ చెకప్స్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చి ముందు ఏజెన్సీ ఏరియాలో కావాలంటే విల్ డూ ఇట్ సార్. సంజీవన్ పెట్టేసి ఆల్ చెకప్ చేస్తే ఉంటాను సార్. అమ్మా నమస్కారమ్మా. పెట్టి థ్యాంక్ యూ నాన్న. కొంచెం నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ తల్లి. ఓకే అమ్మా. ఇంకొంచెం ఏమో మరి కొంచెం పెట్టావు. చాలు 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 చాలు. నమస్కారమ్మా. కొంచెం అన్నం కొంచెం కొంచెం దాని సగమే సగం. చ అన్నం ఎక్కువ తింది. నమస్కారమ్మా. వద్దు వద్దు నాకొద్దు. కొంచెం చాలు నాన్న. రోజు ఇదే అన్నం పెడుతున్నారా? రోజు ఇదే అన్నం పెడుతున్నారు. రోజు ఈరోజు ఒక ఎక్స్ట్రా కూర పెడతారు కదా, పేరెంట్ టీచర్ మీటినప్పుడు ఒకటే పెడతారు. నెలగా ఎన్ని ఉంటాయి కూరలు? రోజు మిడ్ డే భోజనంలో ఎన్ని కూరలు ఇస్తున్నారు మీకు? 2 ఇస్తారు. ఈరోజు సరిపోతుందా? స్పెషల్ మెనూనా అదే మామూలునా? ఏమ్మా స్పెషల్ మెనూ? మీ అంచనా ప్రకారం ముందల కన్నా బాగుందా? ముందల ఎలా ఉందో అలానే ఉందా? బాగా ఫుడ్ బాగానే ఉంది. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి నాన్న? అదిగా బ్రేక్ క్లాసు